కొబ్బరి చెట్టును కోనసీమ రైతులు కొడుకుల్లా భావిస్తారు. ఆర్థికంగా రైతుకు ఇది ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. కొబ్బరే కాదు, తాటి చెట్టు కూడా ఇప్పుడు ఈ వరుసలోకి చేరింది. రైతులకు లాభాలను అందించడంలో తాటి చెట్టు కొబ్బరికి ఏ మాత్రం తీసిపోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాటి చెట్టు ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలున్నా రైతులకు సరైన అవగాహన లేని దాని లాభాలను పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో తాటి చెట్ల ద్వారా ఆదాయం పొందే మార్గాలపై శిక్షణ ఇస్తాం రండి అని అంటోంది అఖిల భారత తాటి పరిశోధన కేంద్రం. ఆ వివరాలు మీకోసం. ఊరి చివర్లో పొలం గట్ల మధ్యన హుందాగా నిలబడే చెట్టు తాటి చెట్టు. ఇది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. తాటికాయతో జెల్లీ నుంచి బట్టల వరకు ఎన్నో రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చు. ఈ విషయంలో ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పందిరిమామిడిలోని అఖిల భారత తాటి పరిశోధనా కేంద్రం ఎన్నో రకాల పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధన కేంద్రంలో దాదాపుగా 272 తాటి రకాలను సేకరించిన శాస్త్రవేత్తలు తక్కువ ఎత్తు, ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాటి చెట్ల సాగు, మొక్కల అభివృద్ధి, మెరుగైన రకాలను కనుగొనడం, తాటి చెట్ల నుండి వచ్చే ఉత్పత్తుల నాణ్యతను పెంచడంపై పనిచేస్తోంది. అలాగే రైతులకు తాటి సాగులో ఆధునిక పద్ధతులు, సాంకేతికతపై మెరుగైన విజ్ఞానాన్ని అందిస్తోంది. ఎంతో మందికి శిక్షణ ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా మారుస్తోంది. ఇందులో భాగంగా 1 మంత్ 1 ప్రొడక్ట్ పేరుతో ఏకదంతా తాటి ముంజలు, పండు గుజ్జు, తేగల నుంచి ఆహార ఉత్పత్తుల తయారీపై రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు శాస్త్రవేత్తలు. చెట్టు నుంచి 100 రకాల సహజ, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులతో పాటు ముంజలతో జామ్, జెల్లీ, ఫ్రూట్ బార్ చేసే విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, మెకనైజేషన్ వంటి పద్ధతులతో తాటి ఉత్పత్తుల రూపకల్పనపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాటాకుతో 150 రకాల అల్లికలు తయారు చేయొచ్చని చెప్తున్నారు. తాటి మొక్కల అవసరాన్ని ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని వారు గుర్తిస్తున్నారు. వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు మొక్కల కోసం పరిశోధనా కేంద్రాన్ని సంప్రదిస్తున్నారు. ఒక చెట్టు నుంచి ఏడాదికి ఎంత లేదన్నా 10 నుంచి 15 వేల వరకు ఆదాయం పొందవచ్చు. పందిరిమామిడి పరిశోధనా కేంద్రంలో కూల్ బాక్స్ విధానంలో నీరా పులియకుండా సేకరించే సాంకేతికతను అభివృద్ధి చేశారు. తాటి బెల్లం పొడి తయారీని నేర్పుతున్నారు. ఇందులో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండటంతో మంచి గిరాకీ వస్తోంది. ఇక 1 మంత్ 1 ప్రొడక్ట్ పేరుతో ఏకదంతా తాటి ముంజలు, పండు గుజ్జు, తేగల నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్ తయారీపై ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. చెట్టు నుంచి 100 రకాల న్యాచురల్ ప్యూర్ ఫుడ్ ప్రోడక్ట్స్ తో పాటు ముంజలతో జామ్, జెల్లీ, ఫ్రూట్ బార్ చేయొచ్చు. పండు గుజ్జులో మామిడిలో ఉండే పోషకాలు ఉంటాయి. వంటకాల్లోనూ దీనిని వినియోగించవచ్చు. ఇక గుజ్జును తీసేందుకు కూడా ఓ పరికరాన్ని శాస్త్రవేత్తలు కేంద్రంలో అభివృద్ధి చేశారు. తేగల నుంచి తీసిన పిండి, రవ్వను బేకరీ, కుకీస్, బిస్కెట్లలో మైదాకు బదులుగా 50% ఉపయోగించడం ఎలాగో ఇక్కడ శిక్షణ ఇస్తారు. గుజ్జును వేరు చేయగా వచ్చిన పీచుకు కుషనింగ్ లక్షణం ఉండటంతో ఫ్యాబ్రిక్గా, కాగితం, దుస్తుల తయారీ పరిశ్రమల్లోనూ వాడుతున్నారు. తాటిలో షుగర్ పేషెంట్స్కు మేలు చేసే 35 గ్లైసెమిక్ ఇండెక్స్ గల సహజ పీచు, గుజ్జులో అధిక ప్రోటీన్ ఉంటుంది. వీటితో వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ నేర్పుతున్నారు. ఇక శిక్షణ కావాలనుకునే రైతులు 7382633663 మరియు 08643243577 నంబర్లకు ఫోన్ చేస్తే వివరాలు చెప్తారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల తాటి చెట్లు ఉన్నాయని అంచనా. తమిళనాడులో 6 నుంచి 7 కోట్లు, ఏపీలో 3.5 కోట్లు, తెలంగాణలో 2.5 కోట్లు, దక్షిణ బీహార్లో కొద్దిగా ఉన్నాయి. ఇందులో మన దగ్గర కేవలం 0.1% కూడా వినియోగంలోకి తీసుకురావడం లేదు. అయితే చాలా మందికి తాటి చెట్ల ఉపయోగాలపై సరైన అవగాహన లేదు. ఇక తమిళనాడుకు తాటి చెట్టు రాష్ట్ర వృక్షం. ఇక్కడ తాటి బెల్లం తయారీ పెద్ద పరిశ్రమ. ప్రభుత్వమే పరికరాల్ని అందిస్తూ ఉత్పత్తుల్ని కొంటోంది.
ఇక్కడ ఈ చెట్లను కొడితే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం 1,00,000 చెట్లు నాటుతున్నారు. అయితే ఇక్కడ తాటి కల్లు అమ్మకం నిషిద్ధం. కేవలం నీరా మాత్రమే తీసుకుంటారు. ప్రభుత్వం, రైతులు ఒకే తాటిపైకి రావటంతో తాటి ఉత్పత్తుల తయారీలో తమిళనాడు విజయం సాధిస్తోంది.